కేవలం కేంద్ర ప్రభుత్వం ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈజీఎస్ డబ్బులతో చేసే కార్యక్రమాల్ని ఆనాటి ప్రభుత్వాలు కింద ఉన్నటువంటి మేట్కి లేకపోతే ఈజీఎస్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్తో చేపించేటువంటి వాడు. అటువంటి పనుల్ని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసి ఇదే అభివృద్ధి చేసి చూపించుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు సాక్షాత్తు పెద్దపల్లి పట్టణంలో బస్టాండ్తో పాటు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు రోడ్లతో పాటు 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేసుకుంటుంటే అవి కూడా చెప్పకపోతే ఇంకా ఎందుకండి మీరు తప్పనిసరిగా చెప్పండి అని అన్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఏం పని చేయట్లేదు, ప్రజలను గాలికి వదిలేశారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, లేకపోతే పేపర్లో ప్రకటనలు ఇస్తాం, లేకపోతే సోషల్ మీడియాలో బురద చల్లుతాం అని చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేమందరం అనుకున్నాం మేము అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పని చేయటానికే తప్ప పని చేయకుండా వాళ్ళలాగా ప్రచార కార్యక్రమాలు చేసుకోవటానికి రాలేదు. మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ మంత్రిమండలిలో ఉన్న ప్రతి మంత్రి రోజుకి 18 గంటలు పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ భవిష్యత్ తరాలకి ఏమేమి కావాలో చేసుకుంటూ పునాదులు వేసుకుంటూ పోతూ వచ్చాం తప్ప ఏ రోజు ప్రచారం చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేయలేదు. ఒకవేళ మేము కూడా వాళ్ళలానే ప్రచార కార్యక్రమాలు చేసి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు కనపడేవి. ఆ కనపడినటువంటి అభివృద్ధిలో ఈరోజు ప్రతి మనిషి కూడా ఆనందంతో పండుగ చేసుకునేటువంటి వాతావరణం కనిపించేది. మేము ఎంతసేపటికి పని చేయటమే ప్రాముఖ్యతగా పెట్టుకొని ముందు పోతున్నాం తప్ప ప్రచార కార్యక్రమంలో పోలేదు. కానీ తప్పట్లేదు. ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చూస్తూ ఉన్నప్పుడు చేసిన పనిని కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచనతోనే చెప్పండి, మనం 1500 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేశాం చెప్పండి అని అడిగాం. మిత్రులారా మీకు కూడా చెప్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. 1 సంవత్సర కాలంలో కేవలం 1 నెల రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 21,000 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ నేరుగా అకౌంట్ నుంచి ప్రభుత్వ అకౌంట్ నుంచి రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి చరిత్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది తప్ప 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు ఏడిపించిన టీఆర్ఎస్ పార్టీ చేయలే. ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు తెచ్చిన అప్పులకు సంబంధించిన డబ్బులు కట్టలేక తప్పదు, కట్టకపోతే బ్యాంకులు ఊకోవు కాబట్టి కేవలం ఈ 11 నెలల్లోనే హార్డ్ క్యాష్ 64,000 కోట్ల రూపాయలు బ్యాంకుకి అప్పులు వడ్డీలు కట్టాం. ఒక పక్కన 200 యూనిట్లకే కరెంటు ఇస్తూనే, ఇంకో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తూనే, ఇంకో పక్కన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూనే, ఇంకో పక్కన పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తూనే, ఇంకో పక్కన రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మేము ఈ పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం.